హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో నేను ఏమేమి డాక్యుమెంట్స్ అనేది కావాలి మనకి అనేసి చెప్పాను కదా. ఇన్ కేస్ నేను చెప్పిన డాక్యుమెంట్స్లో మన దగ్గర ఏమైనా లేకున్నా, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, లేదా ఏవైనా మిస్ మ్యాచ్ ఉన్నా ఎలా ఏంటి అనేది నేను ఒక్కొక్క సర్టిఫికెట్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ 4th to 10th అనేది కంపల్సరీగా మన దగ్గర ఉండాలి. ఇన్ కేస్ కనుక మీ దగ్గర కనుక లేదు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళండి. లేదు మాకు స్కూల్ చేంజ్ అయింది, లేదు ఆ స్కూల్ ఎత్తేసారు, ఇలా ఉంటే మీరేం చేయాలంటే మీకు తెలిసినటువంటి ఎంఆర్ఓ ఆర్ విఆర్ఓ కన్సల్ట్ అవుతే వాళ్ళు ఆన్లైన్లో డేటా అనేది చెక్ చేసి మనకు అక్కడ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ డీటెయిల్స్ ప్రకారం మనకు ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము ప్రైవేట్ స్టడీ చేసాము, మాకు స్టడీ సర్టిఫికేట్ లేదు అంటే మీరు నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో అది అప్లై చేసుకుంటే వస్తుంది, అది తీసుకోవచ్చు. కంపల్సరీగా మనము ఒకే డిస్టిక్లో 1 to 5 years అనేది కంపల్సరీగా చదివి ఉండాలి. 1 year గ్యాప్ ఉన్నా కానీ మనము ఖచ్చితంగా నేటివిటీ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాలి. ఇది మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో దొరికిద్ది. సో మనం అక్కడ చేయించుకోవచ్చు. మన ఎంఆర్ఓ ఆఫీస్లో మనకి డీటెయిల్స్ చెక్ చేసి విత్ స్టాంప్ అండ్ సైన్ చేసి ఇస్తారు, విత్ ఆల్ డీటెయిల్స్ అన్నమాట, మన అడ్రస్ డీటెయిల్తో సహా. సో స్టడీ సర్టిఫికేట్ అనేది ఇలా తీసుకోవచ్చు మనం, లేదా నేటివిటీ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ అనేది బీసీ వాళ్ళకి అవసరం అండి. ప్రజెంట్ అయితే ఈ సర్టిఫికేట్ సెంట్రల్ జాబ్స్కి అడుగుతున్నారు కానీ డిఎస్సికి అయితే అంతగా అవసరం లేదు. మా దగ్గర ఆల్రెడీ ఉంది, మేము చేయించాము అంటే తీసుకెళ్ళినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇది నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి 10th మార్క్స్ మెమో. సో కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మన స్టడీ సర్టిఫికేట్లో ప్లస్ మార్క్స్ మెమోలో. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే లాయర్ నోటరీ చేయించుకోవచ్చు. అది మనకు లాయర్ నోటరీ చేసుకున్నప్పుడు మనకు అక్కడ నోటరీ చేసే అతను మన డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి మనకు ఒక నోటరీ అనేది రాయిస్తారనమాట. మనం ఆ నోటరీ తీసుకొని మనం చదివిన స్కూల్ కనుక వెళ్తే మనకు అక్కడ ప్రిన్సిపల్ కానీ ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు మారిస్తే మారుస్తారు, లేదు మాకు ప్రాబ్లం అవుతుంది మేము చేయలేము కనుక అంటే మీరు ఎంఈఓ దగ్గరికి వెళ్ళచ్చు. ఎంఈఓ కూడా చేయలేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా మంగళగిరి వెళ్ళాల్సి వస్తుంది. లేదా మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మనకు మీ సేవలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది చేయిస్తారు. సో మీరు ప్రజెంట్కి అది ప్రూఫ్గా తీసుకొని వెళ్ళచ్చు. సో ఇది 10th మార్క్స్ మెమో గురించి. ఒరిజినల్ మాత్రం కంపల్సరీ ఉండాలి, అది లామినేషన్ కావచ్చు, లామినేషన్ చేయించుకున్నా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మార్క్స్ మెమో. ఇది కూడా ఒరిజినల్ ఉండాలి అండి. సో ఇంటర్ తర్వాత మనకి హెచ్జిటి పోస్ట్కి అయితే డిఎడ్ సర్టిఫికేట్ అనేది కావాలి. డిఎడ్ సర్టిఫికేట్ మనకు మార్క్స్ మెమో ఉన్నా పర్లేదు, ప్రొవిజనల్ ఉన్నా పర్లేదు, ఓడి ఉన్నా పర్లేదు. ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ అండి. సో ఏది ఉన్నా కానీ మనకు యాక్సెప్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ మార్క్స్ మెమో. ఇది మనకి ఎస్ఏకి ఇట్లా హయ్యర్ పోస్టులకి అవసరం అనమాట. సో డిగ్రీ మార్క్స్ మెమో కూడా సేమ్, మెమో ఆర్ ప్రొవిజనల్ ఆర్ ఓడి. సో పీజీ కనుక చేసింటే పీజీకి కూడా మీకు మార్క్స్ మెమో, ప్రొవిజనల్ ఆర్ ఓడి, ఈ మూడిటల్లో ఏది ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారండి. 3 కావాలా కంపల్సరీనా, మా దగ్గర లేవు అని మాత్రం ఏం లేదు, ఒకటి ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు. బీఈడి మార్క్స్ మెమో. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది కంపల్సరీగా ఉండాలి అండి. ఇన్ కేస్ కనుక ఓల్డ్ కనుక అయింటే, ఇన్ కేస్ ఎక్కువ ఇయర్స్ కనుక అయింటే మనకి ఇంకా 10 to 15 days అనేది ఫైనల్ లిస్ట్ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి చేయించుకోండి. ఇప్పుడు ఏంటి క్యాస్ట్ 1 or 2 daysలో ఇస్తున్నారు. సో లేదా 1 week టైం అన్నా కానీ ఇస్తున్నారు కదా, చేయించండి న్యూది. దానికేమీ అంతగా టైం ఏమి తీసుకోదు కదా. ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ అనేది కంపల్సరీ అండి. ఫర్ లేడీస్ ఇన్ కేస్ హస్బెండ్ నేమ్ కనుక ఉంటే ఇమీడియట్గా చేంజ్ అనేది చేయించండి. క్యాస్ట్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమే ఉండాలి అండి, ఇదైతే కంపల్సరీ.
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోటాలో అప్లై చేసి ఉంటారో వాళ్ళకి ఇది అవసరం అండి. ఇది మనకు సచివాలయంలోకి వెళ్తే అక్కడ మనకి తెచ్చుకోవచ్చు, సచివాలయంలో అప్లై చేసి తెచ్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ సర్టిఫికేట్, ఫిజికలీ ఛాలెంజ్డ్. సో ఇది పర్సంటేజ్ ప్రకారం సర్టిఫికేట్ అని ఉంటుందండి ఈ కేటగిరీకి చెందిన వాళ్ళకి. సో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి. సో నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి అప్లికేషన్ ఫామ్. మనం అప్లై చేసి ఉంటాం కదండి, ఆ అప్లికేషన్ ఫామ్ ఇన్ కేస్ కనుక లేదు అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ కార్డ్. ఇది మనకి ఫైనల్ లిస్ట్ వచ్చాక వస్తుందండి ర్యాంక్ కార్డు. సో అది మనకు వచ్చాక మనం డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు అనేది ఒరిజినల్ అనేది ఉండాలి. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఇలా ఏమైనా చేంజెస్ డిఫరెంట్గా కనుక ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోండి, చేంజెస్ చేసుకోండి. ఇంకా టైం 10 to 15 days టైం పట్టచ్చు. కాబట్టి చేంజెస్ అనేది ఏమన్నా ఉంటే కనుక త్వరగా చేంజెస్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ ఫోటో. సో రీసెంట్ ఫోటో ఉంటే కనుక అది కూడా తీసి పెట్టుకోండి. టెట్ మార్క్స్ మెమో. మనకు టెట్ మార్క్స్ మెమో అనేది అఫీషియల్ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. లేదా మీరు ఏపీ టెట్ అని ఏ ఇయర్లో అయితే రాసింటారో ఆ ఇయర్ టైప్ చేసి మనం అక్కడికి వెళ్ళేసి మన ఆధార్ నెంబరా, ఫోన్ నెంబరా, ఇలా ఐడినా ఏది డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు టెట్ మార్క్స్ మెమో అనేది వస్తుంది. అది డౌన్లోడ్ అయినా చేసుకోండి, స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఏది తీసుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి అండి. సో ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారో అదర్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో ఇన్ కేస్ కనుక ఎవరైనా వేరే డిపార్ట్మెంట్స్లో ఉండి ఇలా టీచర్స్ జాబ్లోకి రావాలి అనుకునే వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. దీనివల్ల వీళ్ళు ఇన్ కేస్ ఆ సర్టిఫికేట్ కనుక చేయించకుంటే పే ప్రొటెక్షన్ అనేది కోల్పోతారండి. సో టైం అనేది ఉంది కాబట్టి సర్టిఫికేట్స్ అనేటివి చేయించండి. సో ఇదండి సర్టిఫికేట్ గురించి. దీన్ని బట్టి మీకు కొంతవరకన్నా ఒక క్లారిటీ అనేది అయితే వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్.